కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోని విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాల కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మోడీ గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం శుభ్రంగా ఉంటూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుదామనే ముఖ్య ఉద్దేశంతో మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ఈ కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ. తెచ్చి స్కూల్కి ఇస్తే పేద విద్యార్థులకు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది, అది రన్ అవుతుంది కూడా. వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఇంటి నుంచి వాడేసిన బొమ్మలు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా తెచ్చిచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలని, అదేవిధంగా వాళ్ళకి గార్డెనింగ్ మీద, ట్రీస్ మీద ఒక అవగాహన తీసుకురావాలి. పిల్లలకి డే టు డే, డే బై డే వాళ్ళు గోల్డ్ పెరిగినాయా, లేకపోతే వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా, తల దూకుని వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒక అందులోనే క్లాస్ లీడర్ని పెట్టి అవన్నీ చూసి క్లాస్ రూమ్లో పంపడం జరుగుతాం. సో శుభ్రత, పరిశుభ్రత అనేది ప్రతి మనిషికి అవసరం, సొసైటీకి కూడా అవసరం అని తెలియజేయడానికి ఈ యొక్క మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పడం